హలో వివర్స్, నమస్తే అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. ఇప్పుడు మా రిలేటివ్ అమ్మాయి టామరైడ్ జ్యూస్ అండ్ ఎగ్స్తో కర్రీ తయారు చేస్తుందండి. ఎగ్స్ను బాయిల్ చేసి పక్కన పెట్టిందండి. ఇక ఆయిల్లో పెద్దిల్లిపాయలు, పచ్చిమిర్చి పీసెస్, పోపు మసాలా అన్నీ యాడ్ చేసిందండి. ఇక ఫ్రై చేస్తుందండి. ఈ వీడియో మీకోసం షూట్ చేస్తున్నానండి వాయిస్ ఓవర్తో. కర్రీ లీవ్స్, పచ్చిమిర్చి, పెద్దిల్లిపాయలు, పోపు మసాలా అండి. పోపు మసాలా అంటే తెలుసు కదండి, పచ్చిపప్పు, ఆవాలు, చాయ్ మినువులు అండి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు టమాటాలు యాడ్ చేసిందండి. దాదాపుగా పెద్ద సైజు 2 టమాటాలండి. ఎగ్స్ 5 ఎగ్స్ అండి. అందులో ఎగ్స్ కూడా యాడ్ చేసేసిందండి. ఇక పసుపు, ఉప్పు యాడ్ చేసిందండి. ముందుగా కొబ్బరి, అల్లం చిన్నుపాయల పేస్టు రెడీ చేసి మిక్సీ జార్లో పక్కన పెట్టుకుందండి. ఇక ఇవి ఆయిల్తోనే ఫ్రై అవుతున్నాయండి. ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసిందండి. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్, ఉప్పు, పసుపు, టమాటా పీసెస్, పెద్దిల్లిపాయ పీసెస్, పచ్చిమిర్చి పీసెస్, పోపు మసాలాతో ఈ విధంగా ఈ ఎగ్స్ని కొద్దిసేపు అంటే దాదాపు 1-2 నిమిషాల పాటు ఫ్రై చేస్తుందండి. తర్వాత ఇక టామరైడ్ జ్యూస్ అండి. చిక్కగా టామరైడ్ జ్యూస్ తయారు చేసి అందులో యాడ్ చేస్తుందండి. ఇప్పుడు మామూలుగా మాయిశ్చరైజర్తోనే ఎంతసేపు అవి కుక్ అయ్యాయండి, ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు టామరైడ్ జ్యూస్ యాడ్ చేసిందండి. చూస్తున్నారు కదా, తన టేస్ట్కి సరిపడా ఏ విధంగా ఈ పులుసును అందులో యాడ్ చేసిందండి. ఇక ఉడుకుతున్నాయండి అన్నీ కలిసి. వెరీ టేస్టీ, హెల్తీ టామరైడ్ జ్యూస్ అండ్ బాయిల్డ్ ఎగ్తో ఈ కర్రీ తయారు చేసిందండి. ఈ వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ ద్వారా లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.